62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. చిన్నపిల్లల్లో ఫ్రీక్వెంట్ అప్పర్ ఎయిర్వే ఇన్ఫెక్షన్స్ అంటాము. అప్పర్ ఎయిర్వే ఇన్ఫెక్షన్స్ అంటే నోస్ కానీ థ్రోట్ కానీ ఇన్ఫెక్షన్స్ని కంబైన్డ్గా అంటాం అనమాట. లోవర్ ఎయిర్వే ఇన్ఫెక్షన్స్ అంటే మన లంగ్స్ బిలో ద థ్రోట్ ట్రకియా అండ్ లంగ్స్ ఇన్వాల్వ్ అయితే లోవర్ ఎయిర్వేస్ అంటాం. సో అప్పర్ ఎయిర్వేస్లో ఏంటంటే ఏదైతే తినే పదార్థాల్లో కానీ లేదా పీల్చుకునే గాలిలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే క్రాస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎవరైనా దగ్గిన తుమ్మిన ఎయిర్వే డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ మన నోస్ ద్వారా వెళ్తుంది. తినే పదార్థాల్లో తాగే పదార్థాల్లో దాని ద్వారా మన థ్రోట్ ఇన్ఫెక్షన్స్ దీనివల్ల ఏమవుతుందంటే మన టాన్సిల్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అట్లనే సిమిలర్గా దీని ద్వారా లింఫాయిడ్ టిష్యూస్ టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ కానీ లింఫాయిడ్ టిష్యూస్ ఉంటాయి. సో ఎనీ ఇన్ఫెక్షన్స్ అట్లా రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ అవుతుంది అన్నప్పుడు ఈ టాన్సిల్ టిష్యూ అనేది పెరిగిపోతుంది, సైజ్లో పెరిగిపోతుంది అనమాట. హైపర్ట్రోఫీ అంటాం, అది టాన్సిలర్ హైపర్ట్రోఫీ. అండ్ సిమిలర్లీ అట్లనే మనకు నోస్ వెనకాల అడినాయిడ్ టిష్యూ ఉంటుంది. సో అడినాయిడ్స్ కూడా ఎనీ నోస్ ఇన్ఫెక్షన్స్ అట్లా రిపీటెడ్గా అవుతున్నాయి అన్నప్పుడు ఈ అడినాయిడ్స్ అనేది గ్రో అయ్యి నోస్ వెనకాల నోస్ని బ్లాక్ చేసేస్తూ ఉంటుంది. సో తరచుగా కామన్గా ప్రెజెంటేషన్ థ్రోట్ పెయిన్ రావటం, నోస్ బ్లాక్ రావటం అండ్ అదర్ సిమ్టమ్స్ ఏంటంటే గురక పెట్టడం, ముక్కుతో కాకుండా నోరుతో గాలి తీసుకోవడం, ఇవన్నీ కామన్ ప్రెజెంటేషన్ అనమాట. అండ్ సమ్ టైమ్స్ ఇది ఇంకా క్రానిక్గా ఎక్కువ సార్లు రావటం వల్ల ఈ నోస్కి ఇయర్కి ఒక ట్యూబ్ ఉంటుంది, యూస్టేషన్ ట్యూబ్ బ్లాకేజ్ వల్ల ఇయర్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇయర్ పెయిన్ రావడం, హియరింగ్ లాస్ రావడం, ఇట్లాంటి ప్రెజెంటేషన్ ఉంటుంది. సో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే థ్రోట్ పెయిన్, nose blockage, mouth breathing, snoring and ear symptoms like hearing loss and ear pain. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇనీషియల్గా దీస్ ఆర్ ఆల్ ఇన్ఫెక్టివ్ కండిషన్స్ కాబట్టి మనకు మెడికేషన్స్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. మనం అపార్ట్ ఫ్రమ్ మెడికేషన్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, అంటే అదే సైడ్ దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ వెదర్ చేంజెస్ వల్ల కానీ అండ్ క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఒక కిడ్ నుంచి ఇంకో కిడ్ నుంచి రావడం కానీ అట్లాంటి మనం ప్రికాషన్స్ తీసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, తినే పదార్థాలు అవాయిడ్ చేసుకోవడం, బయట తినే పదార్థాలు అండ్ కోల్డ్ ఐటమ్స్ ఎస్పెషల్లీ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కొద్దిగా కోల్డ్ లాంటి పదార్థాలు అవన్నీ అవాయిడ్ చేసుకోవడం మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇదే ప్రెజెంటేషన్ క్రానిక్ అవుతుంది అనుకోండి. సో దిస్ ఇస్ వెన్ దీస్ సిమ్టమ్స్ లైక్ టాన్సిలైటిస్ అండ్ అడినాయిడ్స్ ఇవన్నీ క్రానిక్ ప్రెజెంటేషన్స్, అంటే సంవత్సరాలు 4-5 సార్లు వస్తుంది, అంటే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంది. ఓకే, అండ్ అదే ప్యాటర్న్ మీకు రిపీట్ అవుతుంది. స్నోరింగ్, స్లీప్ యాప్నియా అంటాం దాన్ని. అంటే ఒక్కొక్కసారి పిల్లలు ఏం చేస్తారు, ముక్కు బ్లాక్ అయిపోవడం వల్ల సరిగ్గా గాలి అన్నాక నిద్రలో లేస్తూ ఉంటారు, స్లీప్ యాప్నియా అంటాం దాన్ని. నిద్రలో లేచి గాలి తీసుకొని మళ్ళీ పడుకుంటూ ఉంటారు, ఫ్లాట్గా పడుకోలేరు. సో దీస్ ఆర్ ఆల్ స్లీప్ యాప్నియా సిమ్టమ్స్ అంటాం. అండ్ హియరింగ్ లాస్ రావటం, ఇయర్ పెయిన్ రావటం. హియరింగ్ లాస్ ఈజ్ అన్ అగైన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ అండ్ maximal medical therapy. All medications we can treat up to certain extent, but it's after certain stage medications to be avoided. Then there's the role of surgery. So then there are some certain indications. ఏంటి డాక్టర్ని కలిస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలి, ఎప్పుడు మెడిసిన్స్ వాడాలి. సో దెర్ ఆర్ సర్టెన్ ఇండికేషన్స్ వేర్ వీ నీడ్ టు గో ఫర్ సర్జరీ. సో నోస్ టాన్సిల్స్ తీయడం, అడినాయిడ్స్ తీయడం, ఆర్ఎల్స్ క్రానిక్గా అడినాయిడ్స్ తీయకపోతే కూడా కొందరు అడుగుతూ ఉంటారు పేరెంట్స్, అడినాయిడ్స్ అంటే సర్జరీ అవాయిడ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి. అంటే ఈ క్రానిక్గా మౌత్ బ్రీతింగ్ రావటం, క్రానిక్గా అంటే నోస్ బ్లాక్ కాకుండా మౌత్తోనే బ్రీత్ చేయడం, స్నోరింగ్ చేయడం, దానివల్ల ఏంటంటే అడినాయిడ్ ఫేసెస్ అనేది ప్రెజెంటేషన్ ఉంటుంది. ఈ అడినాయిడ్ ఫేసెస్ అంటే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు తరచుగా ముక్తో కాకుండా నోరుతో గాలి తీసుకోవడం వల్ల క్రౌడింగ్ ఆఫ్ టీత్ అనమాట, టీత్ అలైన్మెంట్ పోతుంది, ఎలాంగేటెడ్ ఫేస్ చేంజ్ అవుతుంది. అండ్ ఫేస్ కూడా డ్యూ టు డిస్టర్బ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల అటెంటివ్నెస్ ఉండదు. సో వాళ్ళు కొద్దిగా డ్రౌజీగా డల్గా కనబడతారు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ లైక్ అడినాయిడ్ ఫేసెస్ సిమ్టమ్స్ ఇవన్నీ. సో దీస్ విల్ లీడ్ టు అడినాయిడ్ ఫేసెస్ అనమాట. సో క్రానిక్గా అంటే క్రానిక్ ప్రెజెంటేషన్స్ లాంగ్ టర్మ్ మనం మెడికేషన్స్ వాడుతున్నాం, దాని తగ్గట్టు యాక్షన్ తీసుకోవట్లేదు, వీఆర్ అవాయిడింగ్ సర్జరీస్ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్, దెన్ ఇట్ విల్ లీడ్ టు దీస్ కండిషన్స్. సో బెటర్ ఈ అడినాయిడ్ ఫేసెస్ ప్రివెంట్ చేసుకోవడానికి దెన్ దట్స్ అ రోల్ ఫర్ సర్జరీ అనమాట. ఇంకా సో ఎట్ సర్టెన్ స్టేజ్ వీ నీడ్ సమ్ సర్జరీస్ టు అవాయిడ్ దీస్ థింగ్స్. ఇన్ఫెక్టివ్ స్టేజ్లో ఈ టాన్సిల్స్ అనేది పెరగడం జరుగుతుంది, అంటే టాన్సిల్ హైపర్ట్రోఫీ అంటాం దాన్ని. ఓకే, సో ఈ డైరెక్ట్గా ఐస్ క్రీమ్స్ అంటే చల్లటి పదార్థాల వల్ల అగ్రివేట్ అవుతుంది అది ఇట్లాంటి సిమ్టమ్స్, అంటే థ్రోట్ పెయిన్ రావటం ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటుంది అనమాట. సో కోల్డ్ క్లైమేట్లో మనకు బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది, బ్యాక్టీరియల్ కాలనీస్ అనేది గ్రోత్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ రీజన్, అంటే మనకు కోల్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ బ్యాక్టీరియల్ కొలోనైజేషన్ అనేది కోల్డ్ క్లైమేట్లో ఎక్కువ ఉంటుంది. కోల్డ్ ఐటమ్స్ అవాయిడ్ చేయమని చెప్పడానికి కారణం అదే అనమాట.